హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టిజం. ఈరోజు మన ఛానల్లో ఎల్లిపాయ కారం ఎలా నూరుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో 1 కప్పు మినపప్పు, 1 కప్పు శనగపప్పు, ఒక 2 కప్పుల పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే 15 నుంచి 20 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం వేయించుకునే అన్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పొడిలో 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి, 3 టేబుల్ స్పూన్ల కారం, అలాగే ఒక 15 నుంచి 20 పొట్టు తీయని వెల్లుల్లి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని 1.5 పావుల నూనె వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. అవి కాస్త దూరగా వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే 4 నుంచి 5 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం పట్టుకున్న కారం పొడిని మనం పెట్టుకున్న తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన వెల్లుల్లి కారం రెడీ. ఈ కారం పొడి ఇడ్లీలోకి కానీ, దోసలోకి కానీ, అన్నం నెయ్యితో కూడా సెట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.